హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసింది నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలోకి వచ్చేస్తే ఒక 4 పాయింట్స్ మాట్లాడుకోవాలి. అవేంటో చూద్దాం. అయితే ఇక్కడ కొంచెం ప్రాస కూడా ఉంటుంది, అది మీరు కొంచెం గమనించాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈరోజు వీడియోలోకి వస్తే, ఈరోజు సాటర్డే. నాకు తెలిసినంత వరకు అంటే ప్రతి సీజన్లో అంటే మాట్లాడంటే కొన్ని వరకు అడగగలుగుతాడు. కాకపోతే మనం ఈ వీక్ నుంచి అంటే ఒక 2-3 వీక్స్ నుంచి కానీ 4 వీక్స్ నుంచి కానీ మనం ఫస్ట్ నుంచి ఏమనుకుంటున్నామంటే, తనుజ విషయంలో ఏదన్నా మిస్టేక్ జరిగితే అడగరు, ఏమి క్వశ్చన్స్ చేయరు, దాన్ని కూడా ఈ వీక్ అట్లనే వదిలేస్తారా ఏంటి అని చెప్పేసి కొన్ని విషయాల గురించి మనం అనుకున్నాం. ఏది డెమన్ విషయంలో, తోసిన విషయంలో కానీ, అంటే తోసిన అని ఆమె అనుకున్న విషయంలో కానీ అది అడుగుతారా లేదా అని చెప్పేసి మన ఆడియన్స్ ఏదైతే అనుకున్నారో కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ వాళ్ళ మనసులో ఉన్నాయో అవే క్వశ్చన్స్ ఈరోజు నాగ్ సార్ అడగడం జరిగింది. వాటి గురించి అయితే ఇప్పుడైతే ప్రేక్షకులు హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి వీక్ అడగరు అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి, ఈ వీక్ ఏవైతే ప్రేక్షకులు అడగాలనుకున్నారో అవి అడిగారు కాబట్టి ఓకే. ఈరోజు ఏమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. మెయిన్ పాయింట్స్ అంటే మనకి ఇక్కడ అంటే జరిగిన వాటి గురించి చెప్తా. అంటే రీతు గురించి చెప్పాలంటే ప్రేమతో తప్పు చేసిన రీతు, కోపంతో తప్పు చేసిన తనుజ, తప్పేం లేదన్న నాగ్ సార్ డెమన్ విషయంలో, తప్పు లేకపోయినా తప్పు ఒప్పించిన నాగ్ సార్ పవన్ విషయంలో. ఇవి మెయిన్ పాయింట్స్. మనకి మొత్తం తప్పు గురించే ఉంటాయి. సరే, ఇది ప్రాస. ఇవి పాయింట్స్ కూడా ప్రాసనే కాదు, ఈ పాయింట్స్ కూడా ఓకే. ఇక్కడ మనకి ఈరోజు వచ్చేసి మెయిన్ స్టార్టింగే ఈ సాంగ్ ఫ్రైడే విషయాలు వదిలేద్దాం. అవి జనరల్ విషయాలే, అంటే అవసరం ఉన్నప్పుడు చెప్పుకుందాం, కానీ అంత విషయం అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఈరోజు మెయిన్ పాయింట్స్ వచ్చేస్తే డెమన్ గురించి. ఫస్ట్ విషయం అంటే మనకి ఫస్ట్ నాకు సార్ క్వశ్చన్ వేసేటప్పుడు కూడా ఒక చిన్న అంటే నీకు ఆల్రెడీ చెప్పినాం కదా, లాస్ట్ టైమే నీల్ డౌన్ అయినావు కదా, తర్వాత మళ్ళీ అదే తప్పు రిపీట్ చేసినావు అన్న ఉద్దేశంలో, అంటే ఆ టైపు వాయిస్లో అడుగుతాడు. కొంచెం డెమన్ కూడా కొంచెం టెన్షన్ పడి ఉంటాడు. మళ్ళీ నాది తప్ప అంటే నిజంగానే నేను తోసినా ఏంటి అని చెప్పేసి కొంచెం రియాక్షన్ ఉంటుంది. తనుజ కూడా అందులో కొంచెం ఆలోచన చేస్తుంది, ఎందుకంటే అది నాకు అవుతుంది అంటే ఇంటెలిజెంట్ కదా ఆమె, కొంచెం గమనిస్తుంది. ఆ విషయం కొంచెం గమనించింది. క్వశ్చన్స్ ఏం లేదు, నువ్వు అందులో తప్పుగా ఫీల్ అయ్యా అంటే అదే సార్ తప్పు తోసినట్టు అని చెప్పేసి అనే వరకు ఫీల్ అయినా అంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇక మొదలెడదామా అని చెప్పేసి ఇంకా ఫేక్ స్టోరీలు అన్నీ, అంటే ఆమె నాకు నిజంగా తోసినట్టు అనిపించింది ఆ క్షణంలో, అది ఇది అని చెప్పింది. అంటే నీకు తోసినట్టు అని అంటే ఎట్లా తోసినట్టు అంటే మామూలు క్వశ్చన్ అడుగుతాడు నాకు సార్, అంటే వీళ్ళ పక్కన ఉన్నారు ఎవరు అని అంటే దివ్య ఇంటర్ఫియర్ అవుతుంది. నీకు తోసినట్టు అనిపించింది, నువ్వు ఎందుకు చేసినావు అసలు ఫస్ట్ డెమన్ నువ్వు ఎందుకు చేసినావు అంటే, లేదు సార్ వీళ్ళు రాజు రాని ఆర్డర్ చేయడం వలన చేసిన అని చెప్పేసి చెప్తాడు. ఓకే, అది గుడ్ పాయింట్. అంటే అదొక టాస్క్లో అంటే ఈ మంచి పాయింట్స్ అని చెప్పాలి. ఎందుకంటే డెమన్ విషయంలో ఆల్రెడీ మనకు నీల్ డౌన్ అయింది కాబట్టి మంచి క్వశ్చన్స్ అని చెప్పుకోవాలి. మరి ఎవరు నిన్ను చేయమన్నారంటే రాజు రాని ఆర్డర్ చేయడం వల్ల నేను చేశానంటే దివ్య వచ్చి మాట్లాడుతుంది. ఆ రోజు దివ్య డెమోన్కే సపోర్ట్గా మాట్లాడుతుంది. అదేం తోసినట్టు కాదు, జస్ట్ గేమ్లో భాగమే, ఆయన షోల్డర్ మీద టచ్ చేస్తే పెద్ద తప్పేం కాదని చెప్పేసి మాట్లాడుతుంది. అదే క్వశ్చన్ దివ్య ఏమన్నా చెప్పిద్దా అనుకుంటే మరి అక్కడ ఏం ప్రాజెక్ట్ అయిందో నాకు తెలియదుగా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చదువుకుంటారు కదా, కరెక్ట్ చెప్పలేరు కదా. ఏమో సార్ నేను ఆ టైంలో పర్టికులర్గా అయితే తోసిందా లేదో చూడలేదులే, కానీ ఆ విషయం అయితే జరిగింది, అక్కడ అయితే అంత ఏమీ అనిపించలేదని చెప్తే సంజన గారిని అడిగితే అది తోసిందా లేదా అనేది నేను కూడా చూడలేదని చెప్పేస్తే వీడియో వేస్తాడు. వీడియోలో క్లారిటీ జస్ట్ మన డెమోన్ వచ్చేసి మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడింది, ఆ విషయం వీడియో గురించి వదిలేద్దాం, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసింది, మనం కూడా తమ్ముళ్ళలో పెట్టేసినాం, అయిపోయింది. ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే నాకు లేదు సార్ నిజంగానే తోసినట్టుంది అంటే, అక్కడ వీడియో కనిపిస్తుంది, ఇంకా వీడియో కనిపించినాక ఇంకా ఎంతమందిని అడుగుతాం. ప్రజానాయకుడు ఎవరున్నారు, ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ని అడిగినా అదే విషయం చెప్తాడు, లేదు సార్ తోసినట్టు అయితే లేదని చెప్తాడు. గౌరవ్ని అడిగినా తోసినట్టు లేదని చెప్పేస్తాడు. అయితే ఇదే విషయం అంటే మామూలుగా అంటే ఎవరిని అడుగుతాడు, ఒక నిమిషం, అది మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా లేదు కదా అని చెప్పేసి అందరు అంటారు. చూడడానికి అయితే అది మ్యాన్ హ్యాండ్లింగ్లా లేదంటే,
లేదు సార్ నన్ను తోసాడు, దాన్ని పట్టుకొని రిపీట్ అనే వరకు అని అంటే మన డెమోన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నేను రిపీట్ ఏం చేయలేదు సార్, ఊరికే ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఇలా జరిగింది నా విషయంలో, మళ్ళీ అట్లా ఊరికే అంటే నాకు ఏమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఆ విషయంలో ఉన్నా. ఎట్లయితే ఇట్లా మామూలుగా ఇల్లు అంటారో అట్లా ముందుకు చెప్పాము అంటే వెళ్ళమని చెప్పేసి అన్నగానే అంటే నిఖిల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు. నిఖిల్ చెప్పు అని అంటే లేదు సార్ నన్ను కూడా నేను నా దగ్గరికి వచ్చినంటే నేను పట్టుకోలేదు, జస్ట్ ఇట్లా టచ్ చేస్తే నో మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి చెప్పింది. నేను కూడా కొంచెం బాధపడ్డా కానీ నేను ఇక వదిలేసే తర్వాత, కానీ పవన్ కొంచెం మనసుకు తీసుకున్నాడు, కొంచెం బాధపడ్డాడు ఆ విషయంలో అని చెప్పేస్తే ఇప్పుడు నాకు సరే అంటాడు. ఒక విషయం అనే ముందు అంటే అంటే ఆయన సాగదీసిండు అంటే సాగదీసాడు మరి ఆయన, ఎందుకంటే అన్నది నువ్వు అనేసి వదిలేసావు, ఆయనే అనేసి నువ్వు వదిలేసావు. ఆయన దాని గురించి మాట్లాడతాడు, ఏదైనా మాట్లాడతాడు, ఎందుకంటే నింద మోయబడుతుంది ఆయన కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. అది మాట్లాడకుండా ఉండడానికి ఏం లేదు, మోసేది అయినా కదా. నువ్వెందుకు కంటిన్యూ చేసినావు అంటే లేదు సార్ నేను తర్వాత సారీ చెప్పినా అది ఇది కావాలనే ఉద్దేశం కాదు, మేము మామూలుగా అట్లా చేసుకుంటూనే ఉంటాం, ఆ మాటలు అనుకుంటూనే ఉంటాం, సెన్స్ లేదంటే నువ్వు జోక్ అన్నా అని చెప్పినావు అంటే ముందు చెప్పిద్ది నేను జోక్గానే అని చెప్పేసి అన్నావు. మరి జోక్ లేదన్నప్పుడు సెన్స్ లేదా మైండ్ లేదా ఇలాంటి విషయాలు మాటలైతే రావు. నువ్వు కావాలని చేసినవా, కావాలని తోయలేదని నువ్వు ఏమనుకున్నావో. ఒకవేళ దివ్య నీకు చెప్పింది మంచి పాయింట్స్ అడిగి నాకు సార్, ఒకవేళ ఈ తనుజని ఎత్తగరాండి అని చెప్పి దివ్య చెప్పినందుకు నువ్వు ఫీల్ అయ్యి ఇది చేసినావా అది చెప్పు అంటే లేదు సార్. మరి లేదు అని అంటే మరి ఒక వ్యక్తి గురించి నువ్వు ఇట్లా అభియోగం అంటే ఇక్కడ జెండర్ అనేది లేదు, ఆడ మగ అనేది లేదు, అందరూ సమానమే, గేమ్స్లో అందరూ సమానమే, కానీ ఇట్లా జెండర్ని తీసుకురావడం అయితే అంటే కరెక్ట్ కాదు, మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు, అమ్మాయిలు అబ్బాయిలు అనే విషయం అయితే ఇక్కడ లేదు అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం మాత్రం తనుజకి నో వాయిస్ లేకుండా చేసిండు నాకు సార్ అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి వీక్లో కానీ ఏదో ఆమె కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ నాకెవరు ఫేవరెట్ లేరు, ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ తనుజ ఫ్యాన్స్ ఏమైనా అనుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ టైం మొత్తం ఉతికి ఆరేసినట్టు అని అయితే అనిపించింది. అంటే ఉన్న విషయాలు అడిగితే అట్లే అనిపిస్తుంది, కాకపోతే మరి ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఎందుకంటే ఉన్న విషయం అది కాబట్టి చెప్తున్నా, ఉతికి ఆరేసినట్టే అనిపించింది. మొత్తం వాయిస్ లేకుండా చేసిండు, ప్రతిసారి ఏదో ఎక్స్ప్లెనేషన్ చేసి సైడ్కి తప్పుకునే విషయం కనిపిస్తూ ఉంటుంది. అంటే సరే ఇంకొక వీడియో చేస్తా అని చెప్పేసి నాకు సరే ఇంకో వీడియో చేస్తాడు. ఎక్కడ అంటే నా డెమోను బాల్ టాస్క్లో ఆడేటప్పుడు తోసిండని చెప్పేసి మనం అది కూడా తమ్నైల్లో పెట్టినాం. లేదు సార్ ఇందాక విషయం నేను ఒప్పుకున్నా అంటే తప్పు ఒప్పుకున్నా, సారీ అని చెప్పేసి ఒప్పుకున్నా, కానీ ఈ విషయం అయితే నేను ఒప్పుకోను, అసలు నేనైతే తొయ్యలేదు సార్, బాల్ని పట్టుకునేటప్పుడు ఇట్లా మొహం మీదకి వెళ్ళినా అయినా నాకు అంత బలం ఎక్కడ ఉంది సార్, నేను ఇట్లా అంటే వాడు అక్కడ అంత దూరంలో పడతాడా అని చెప్పేసి అంటుంది. నాకు సార్ ఒక వింత స్మైల్ ఇస్తాడు, ఎందుకంటే ఆడ వీడియోలో కనిపిస్తుందమ్మా, వీడియోలో కనిపిస్తుంటే కూడా నేను తోయలేదని చెప్తే ఎవరు నమ్ముతారు అన్నట్టు నాకు సార్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అది నాకు సార్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కదా, ప్రేక్షకులకు కూడా అందరికి కూడా తెలుసు ఆ రోజు దోసిందని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకున్నాం, ఆల్రెడీ తమ్నైల్లో పెట్టుకున్నాం, అందరూ చూసిండ్రు, అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఇన్ని రోజులు ఏ మిస్టేక్ లేదంటే ఉన్న మిస్టేక్ని అడగలేదని ప్రేక్షకులు బాధపడ్డాక ఇన్ని మిస్టేక్లలో ప్రత్యేకంగా వీడియోస్లలో కూడా ఉన్నప్పుడు నాకు సార్ అడుగుతాడు, అడిగిన దానికి కూడా నేను ఎస్కేప్ అవ్వాలని చూస్తే ఇంకా దానికి మించి మనం ఏం చేయలేము, అక్కడ ఎస్కేప్ అవ్వడానికి కూడా లేదు. ప్రేక్షకుల్ని కూడా అడుగుతాడు, ఇక్కడ తోసేసినట్టుందా, లేకుంటే హౌస్మేట్స్ని అడుగుతాడు, ఇమాన్యుల్ని అడుగుతాడు, గౌరవ్ని అడుగుతాడు, భరణి అడుగుతాడు. సేఫ్ గేమ్ ఆడిండు సుమన్ అన్న ఒక్కడే, సుమన్ అయితే తోసేసినట్టు లేదు, ఏదో బాల్ పట్టుకున్నట్టుందా అంటే భరణి గారు దోసేసినట్టే అని చెప్తారు, గౌరవ్ దోసేసినట్టే అని చెప్తారు, ఇమాన్యుల్ దోసేసినట్టు, వీళ్ళందరూ తోసేసినట్టే అని చెప్తారు. కానీ నేను మాత్రం ఆ విషయంలో నేను ఒప్పుకొని నేను దొయ్యలేదని చెప్పేసి ఏదో ఇక కన్వర్జేషన్ ఏది అంతా కవరింగ్ చేసుకున్నట్టే అనిపించింది తప్ప ఏం లేదు. ఇక్కడ మాత్రం పూర్తిగా జనరల్గా ఒక క్యాప్టెన్ అయినప్పుడు మనం ఇమాన్యుల్ కానీ, తర్వాత సుమన్ శెట్టి, గౌరవ్ కానీ, తర్వాత ఇంకా దివ్య కానీ, ఇంకా ఎవరెవరు వీళ్ళందరూ క్యాప్టెన్స్ అయిన వాళ్ళు, ఈవెన్ సంజన గారు కానీ అయినా కానీ ఆ వీక్ వాళ్ళందరినీ పొగిడిండు నాగ్ సార్. ఎప్పుడైతే ఆ వీక్ అంటే సాటర్డే ఎపిసోడ్లో క్యాప్టెన్ అయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నాగ్ సార్ వచ్చినప్పుడు పొగుడుతాడు మీన్స్ అంటే వాళ్ళు గేమ్ అంత బాగా ఆడితేనే క్యాప్టెన్ అవుతారు, అంత పొగుడుతాడు ఆ విషయంలో. కానీ రివర్స్గా జరిగింది తనుజ గారికి మాత్రం, ఎందుకంటే పొగడతలు అయితే ఇక్కడ ఈరోజు ఏం లేవు. ఈ విషయంలో నెక్స్ట్ విషయంలో కూడా పొగడతలు అసలు లేవని చెప్పేసింది. 2 పాయింట్స్లో ఇందులో ఈ ఫస్ట్ వీడియోలో దొరికేసింది, సెకండ్ వీడియోలో దొరికేసింది. సరే దాన్ని కన్సిడర్ చేయరని చెప్పేసి అనుకుందో ఏమో తెలియదులే, కానీ ఈ విషయం 2 విషయాలలో దొరికింది. 2 విషయాల్లో చివాట్లు అయితే పడ్డాయి నాకు సార్కి. ఇక అందరూ
ఏమనుకుంటారో ప్రేక్షకులు చూడాలి. చూడాలి అంటే కరెక్ట్ విషయం అడిగిండ్రని చెప్పేసి అది ఒక సినిమాలో ఉంటుంది కదా, నీళ్ళకు పేలిందని చెప్పేసి పేలినట్టే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, మీరేమనుకుంటున్నారో? తనుజకి ఇన్ని రోజులకైనా కానీ ఒక కరెక్ట్ పాయింట్స్ మీద మంచిగా అడగడం, నాగ్ సార్ అడగడం రైట్ అని మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే, ఈ విషయం తనుజ విషయం వదిలేస్తే ఈ విషయంలో తప్పు జరిగిపోయింది. కంప్లీట్గా తప్పు తనుజదే. అది నిరూపణమైంది, సాక్ష్యాలతో వీడియోతో సహా నాగ్ సార్ ప్రేక్షకుల ముందు పెట్టేసిండు. ఓకే, అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు కళ్యాణ్ విషయం. కళ్యాణ్ విషయంలో ఏంటంటే అది సంచాలకుగా నువ్వు రాంగ్ చేసావా, రాంగ్ చేయలేదా అనే విషయం గురించి, అంటే ఏది అది మన టవర్ కట్టే విషయంలో ఉంది కదా, ఎవరు ఫస్ట్ పెట్టారు. మనం ఆల్రెడీ తమ్మునేల్లో పెట్టినాం, ఆల్రెడీ సంజన గారు పెట్టారని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో చేసినాం. సుమన్ గారు తర్వాత పెట్టారని చెప్పేసి మనం అన్నాం. కాకపోతే హౌస్ మెంట్స్ ఆ రోజు అదే ఎందుకు అన్నారు అని చెప్పేసి మనకు అర్థం కాలేదు. ఒకవేళ ముందు వెనక్కి జరిగిందని చెప్పేసి చిన్న కన్వర్జేషన్, కానీ మనకైతే క్లారిటీ కనిపించింది. 6th పెట్టింది మాత్రం బాక్స్ సంజన గారి. ఆ విషయంలో మనం అయితే మనకి ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకుందాం. అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది, గేమ్ అంతా చూసినాం, ఎవరేం మాట్లాడిండ్రు అనే విషయం చేసినాం. అయితే ఇక్కడ తనుజ గారిని ఇన్వాల్వ్ చేశాడు. తనుజ నువ్వు ఆ రోజు అంటే లేదు సుమన్ అన్నయ్య ఫస్ట్ పెట్టిండు అంటే కళ్యాణ్ కూడా అంటాడు సుమన్ అన్నయ్య ఫస్ట్ పెట్టిండు అని చెప్పేసి అని అంటే, కానీ ఓవరాల్గా చూస్తే స్ట్రాంగ్ ఎవరిది ఉందని చూసుకున్నాను. స్ట్రైట్గా ఉన్న, వంకరున్న, క్రాస్ ఉన్న ఇవన్నీ పట్టించుకోను, ఓవరాల్గా నేను చూసుకున్నది ఇది సార్ అని చెప్పేసి అంటాడు. తనుజని అడిగితే లేదు సార్ సుమన్ అన్న పెట్టిండు, కాకపోతే వాడు స్టార్టింగ్లో ఎట్లున్నా నేను కన్సిడర్ చేస్తున్నాడు, తర్వాత డెసిషన్ మార్చుకున్నాడు అది ఇది అని చెప్పేసి. ఒకసారి వీడియో ఇంకెందుకు మీరు గొడవలు ఎందుకు, నేను మే హూనా అని చెప్పేసి ఒక వీడియో వేస్తాడు. ఆ వీడియోలో సంజన గారు ఫెయిర్ విన్నర్. ఎందుకంటే సిక్స్త్ బాక్స్ పెట్టిందే ఫస్ట్. ఇంకా వేరేది క్రాస్ ఉందా, వంకరు ఉందా, ఇవన్నీ చూడడం అవసరం లేదు. ఎండ్ బజర్ దాకా కూడా, అంటే ఎండ్ బజర్ దాకా వీళ్ళు పడిపోకుండా ఉన్నాయి కాబట్టి ఎండ్ బజర్ దాకా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ పెట్టిన ప్రకారం చూసుకుంటే సంజన గారే. అయితే ఈ విషయంలో నాకు సరే ఏమంటాడంటే, నువ్వు తీసుకున్న డిసిషన్ రాంగ్ అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసింది సుమన్ గారు చేసింది. సుమన్ గారు ఫస్ట్ పెట్టారని చెప్పేసి, తర్వాత క్రాస్ రాంగ్ ఉంటే ఇట్లా అని చెప్పేసి, ఇలాంటి ఈ కన్వర్జేషన్ నాకు నచ్చలేదు అని చెప్పేసి అని అంటాడు. నాకు తెలిసి ఇక్కడ కళ్యాణ్ని తప్పు పట్టాల్సిన అంత సంచాలకుగా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఈ విషయంలో సంచాలకుగా ఫెయిల్ అయ్యి సంజన గారిని కాకుండా సుమన్ గారిని బయాస్గా ఉండి సుమన్ గారిని గెలిపించి ఉంటే ఈ విషయంలో సంచాలకుగా ఫెయిల్ అయినాను అని చెప్పేసి అనాలి. కాకపోతే ఉన్న ఫేర్ ప్రకారమే అన్ని విధాలుగా ఆలోచించండి. అదొక్క విషయం సరే, వెనక ముందు అంటే గేమ్ పరంగా చూస్తుంటే సైడ్ నుంచి గోలా ఉంటుంది. తర్వాత కొన్ని మిస్సింగ్ ఐటమ్ ఎంత సంచాలకంగా ఉన్నా పర్టికులర్గా చూడలేము. సరే, అది మిస్టేకే. కాకపోతే నువ్వు కొంచెం చూసుకోవాలని చెప్పేసి మందలియాలే కానీ ఫెయిల్డ్ సంచాలక అని చెప్పేసి ఆ కత్తి ఇచ్చితే కత్తి రగ్గొట్టడం అయితే నాకు నచ్చలేదు. నాకైతే ఫేర్ అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఈ విషయంలో మెయిన్గా బాగా వాదించింది ఈ విషయాన్ని దివ్య రీతు కంటే కూడా మనకి తనుజనే బాగా వాదిస్తుంది. ఏమని, సుమన్ గారిది రైట్, సుమన్ గారే ముందు పెట్టిరాదు ఇది అని చెప్పేసి వాదిస్తుంది. ఈ విషయంలో మళ్ళీ కళ్యాణ్కి ఎలివేషన్ ఇచ్చేసి నువ్వు చేసింది రైటే, నువ్వు 100కి 100% రైటే చేసినావు, నువ్వు సంచాలకు కూడా రైటే అని చెప్పేసి రైట్కి 100 మార్కులు వేస్తే అప్పుడు మళ్ళీ తనుజ ఫెయిల్ అయిపోయి ఎలివేషన్ బాగా కళ్యాణ్కి అయిపోయి ఈరోజు మొత్తం టోటల్లీ ఆమెకి మొత్తం నెగిటివ్ అయిపోతుంది. కొంచెం మళ్ళీ క్రేజ్ ఏమన్నా తగ్గే అవకాశాలు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ముందు బిడ్డ బిగ్ బాస్ బిడ్డ అయిపోయింది చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మనం కొన్ని వారాల నుంచి చూస్తున్నాం మళ్ళీ ఎలివేషన్ పక్కన వాళ్ళకి పోయేటట్టు ఉన్నది. ఈ అవకాశం క్యాప్టెన్ అయినా కానీ ఎలివేషన్ లేదు. అక్కడ డెమోన్కి ప్లేస్ అయింది, ఇక్కడ కళ్యాణ్కి ప్లేస్ అయితే క్యాప్టెన్ అయ్యి కూడా ఉపయోగం లేదని చెప్పేసి మనం అనుకున్నాడు తెలియదు. కానీ ఈ విషయంలో చిన్న క్లాస్ పీకుతుంది. ఎందుకంటే కళ్యాణం క్లాస్ పీకడం కూడా మంచిదే. ఎందుకంటే ఇంకా క్రేజ్ పెరిగింది కళ్యాణ్కి ఈ విషయంలో. ఎందుకంటే అది అయితే మిస్టేక్ కాదు, 100% రైట్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఒకసారి చూసుకోవాలి కళ్యాణ్. ఏమని చెప్పాలి నాకు సార్, ఒకసారి చూసుకోవాలి కళ్యాణ్, నువ్వు తీసుకున్న డిసిషన్ రైటే, నువ్వు చెప్పిన పాయింట్స్ రైటే, కాకపోతే ముందెవరు వేసారు అన్నది కూడా అది కూడా చూసుకుంటే బాగుండేది. అంటే ఆయన ఏదో చెప్పుకున్నాను, నేను అంత గమనించలేదు సార్, ఏదోనో కూడా చెప్పుకునేటోడు. కానీ అది చేసిన రైటు ఆ విషయంలో ఒక గేమ్ సంచాలకుగా 100కి 100% నిర్ణయం తీసుకుని అందరూ ఒక పక్క సింగిల్ సింహం ఒక పక్క నిల్చొని అందరూ ఒక ఏకవాదంగా వాదించినా కానీ వాదించకుండా ఒకే స్టాండ్ మీద చివరి దాకా నిలబడి నాగ్ సార్ ముందు కూడా నేను రైటే చేసిన అని చెప్పేసి ఒప్పుకున్నాడంటే గట్స్ ఉండాలి. అంత ఓపెన్గా చెప్పిన ఆయనకు కూడా మళ్ళీ ఫెయిల్డ్ సంచాలకని ఇవ్వడం అయితే నాకు నచ్చలేదు. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పేం లేదు. నాకైతే ఆ విషయం అనిపించింది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రీతు విషయంలో అన్నాడంటే మాత్రం ఇంకా అది తప్పేం లేదు. రీతు విషయంలో సంచాలకంగా ఫెయిల్ అయిపోయింది. 100%, 100% ఫెయిల్ అయిపోయింది. మనం మొన్న కూడా ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. కానీ ఫన్నీ కన్వర్జేషన్, ఇంకా ఏం తిట్టలేదు, ఏం అనలేదు. అంటే దాని గురించి అంటే ఒక గేమ్ డిస్టర్బ్ అయ్యి ఫుల్ గొడవ అయిపోయితే దాని గురించి అనలేదు. కాకపోతే కావాల్సిన వాళ్ళు అయితే ముందుకు వచ్చారు కాబట్టి అందుకే అనలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్గా వచ్చింది తనుజ అనుకుంటా కదా, తను సంజన గారిని ఎలిమినేషన్ చేశారు, మిగతా వాళ్ళు వచ్చారు, అందుకు అనలేదేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఫైనల్గా వచ్చింది ఎవరు? నిఖిల్ వచ్చింది. నిఖిల్ వస్తాడు అనుకుంటా. నిఖిల్ కాదు, నిఖిల్ పోతాడు, తర్వాత డెమన్ పోతాడు. ఇద్దరిలో ఎవరు వచ్చిర్రు. సరే ఆ విషయం వదిలేద్దాం. కానీ ఫన్నీ అంటే ఈ రోజు గురించి మాట్లాడదాం. ఆ రోజు విషయం మాట్లాడినాం. అయితే కన్వర్జేషన్ ఫన్నీగా ఉంది. నువ్వు ఒక సంచాలకుగా ఒక టైటిల్ ఎన్ని డిసిషన్స్ రాంగ్ తీసుకున్నావు అని చెప్పేసి ఒక వీడియో వదులుతాడు నాకు సార్. మొత్తం కామెడీ కన్వర్జేషన్లో ఇన్ని చేస్తే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా సంచాలకుగా పెట్టకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ని రిక్వెస్ట్ కొడతాను నాకు సార్. అట్లా మొత్తం కామెడీ జరిగిపోద్ది. మా ఇక అంతే. రీతు గురించి చెప్పాలంటే ఇదే రీతు విషయంలో ఒకటి ఆఫ్టర్ ఆల్ విషయం వస్తుంది. మనం తమ్నైల్లో కూడా పెట్టినాం ఆఫ్టర్ ఆల్ అని. ఇది మన సంజన గారు ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి వాడింది. ఈ విషయంలో ఆఫ్టర్ ఆల్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే, లేదు సార్ నన్ను ఇట్లా చేస్తారు, అట్లాంటిది గేమ్లో అట్లా డిస్టర్బ్ చేసింది, ఏదో సంథింగ్ చెప్తుంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ అనే మాట వదలడం కరెక్ట్ కాదు. నీ ఇంటెన్షన్ కరెక్ట్ ఏమో, నీ ఫీలింగ్ కరెక్ట్ ఏమో, నీ ఆటని ఇబ్బంది పెడుతుంది అవన్నీ కరెక్ట్ ఏమో, కానీ ఒక ఆఫ్టర్ ఆల్ అనేది కరెక్ట్ కాదు. అవసరమైతే ఇమాన్యుల్ అడదామంటే ఇమాన్యుల్ నేను ఆల్రెడీ క్లాస్ బీకింది సార్, ఆఫ్టర్ ఆల్ అనడం ఆ మాట కరెక్ట్ కాదని చెప్పేసి నేను అన్నా. అంటే నువ్వు ఇప్పుడైతే ఎలా చెప్తావో చెప్పు అంటే మళ్ళీ సేమ్ చెప్తాడు. అయితే ఒక మాట చెప్తాడు. నేను కూడా అదే అనుకున్నా. మొన్న మనం కూడా ఏదో వీడియో ఒక రోజు వీడియోలో ఒక మాట చెప్పినాం, ఇదే మాట ఇమాన్యుల్ చెప్పిన మాట. ఆమెది ఏంటంటే గేమ్ అంతా జెన్యున్గా ఉంటుంది, అన్ని విషయాలు జెన్యున్గా ఉంటాయి, కానీ ఏదో ఒక మాట లూజ్ టాక్ వదులుతుంది. ఇట్లా ఆఫ్టర్ ఆల్ తర్వాత మొన్న దివ్యతో గొడవ అయినప్పుడు కూడా ఇంకేదో మాట అన్నది కదా. ఇలాంటి కొన్ని చిన్న మాటలు వదిలేసి ఆ పాయింట్ని పట్టుకొని దాన్ని సాగదీస్తారు. అదే మాట ఇమాన్యుల్ చెప్తాడు ఈరోజు. నాకు సార్ కూడా గుర్తు చేసిన ఇది గుర్తుపెట్టుకుని, ఇది అన్నీ బాగానే ఉంటుంది, కానీ మిగతా నీ గొడవనంతా వదిలేసి నువ్వు ఏదైతే లూజ్ టాక్ చేస్తావో ఆ విషయాన్ని పట్టుకుంటూ ఈ పాయింట్ నువ్వు పట్టుకోవాలి ఇమాన్యుల్ చెప్పింది అంటాడు. అది కూడా నాకే చాలాసార్లు అనిపించింది. అప్పుడు స్టార్టింగ్ 4 weeks అట్లా 5 weeks ఉన్నంత 3-4 weeks ఉన్నంత సంజన గారు అట్లా అయితే లేరు. చాలా మారిపోయారు గేమ్ పరంగా. మొన్న సూపర్ బాగా ఆడారు, గేమ్ ఆడారులే, కానీ అందులో కూడా ఒక బాల్స్ మొత్తం కింద పడేయడం. అంటే ఇప్పుడు ఏమంటాడంటే నాకు సార్, ఇప్పుడు నువ్వు రీతు మీద అంత ఆర్గ్యుమెంట్ చేసినావు, వాళ్ళు నిఖిల్ పోయాడు, తర్వాత డెమన్ పోయాడు, అంటే లైన్ క్రాస్ పోయారు అని చెప్పేసి నువ్వు అంత మాట్లాడినావు. నువ్వు వాళ్ళకంటే ముందే నువ్వు బాల్స్ మొత్తం కింద పడేసినావు. సరే వాళ్ళు ఏం చేశారో నీకు సంబంధం లేదు, కాకపోతే ఈ బాల్స్ అన్ని నువ్వు కింద వేసినప్పుడు ఎట్లా క్వశ్చన్ నువ్వు అడుగుతావు, ఆ క్వశ్చన్ వేసే అర్హత నీకు ఉండదు కదా అని చెప్పేసి కొంచెం వేస్తాడు. క్లాస్ అయితే మంచిగా పడుతుంది, కాకపోతే నువ్వు ఈ మాటలు మాత్రం వాడద్దు అని చెప్పేసి. ఈ మాటలు వాడడం అయితే కరెక్ట్ కాదు, నేను ఎంత ట్రిగర్ చేసినా ఏం చేసినా ఇది మాత్రం కరెక్ట్ కాదు, మార్చుకోవాలని చెప్పేస్తే సరే అంటది. కొంచెం పడుతుంది క్లాస్, లైట్గా మసాలా పడ్డది. ఇంకా మాత్రం ఉండాలి కదా కొంచెం వినాలి అంటే. కొన్ని చిన్న పాయింట్స్ ఉన్నాయి, అవి పాయింట్స్ చెప్దాం. ఏం చెప్దాం? దివ్య భరణి అంటే మామూలుగా చెప్పుకోవాలంటే అవి చివరిలో చెప్తా. ఇక నిఖిల్కి అయితే క్లాప్స్ కొట్టిస్తాడు, ఇవి గేమ్ బాగా ఆడినావు అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి క్లాప్స్ కొట్టిస్తాడు. తర్వాత గౌరవ్ కూడా ఎందుకు ఊరికే ప్రతిసారి కెమెరా దగ్గరికి వెళ్ళి నీ ఒపీనియన్స్ అవన్నీ చెప్తూ ఉంటావు, గేమ్ అయితే మంచిగా ఇంప్రూవ్ అయినావు, గేమ్ బాగా ఆడుతున్నావు, కానీ ఊరికే అదైతే నచ్చలేదు అని చెప్పేసి అంటాడు. మళ్ళీ ప్రజల విషయంలో మళ్ళీ ఇక్కడ విషయంలో మెచ్చుకుంటాడు. నాకు కూడా బాగా అనిపించింది. అసలు లాస్ట్ వీక్ ఇమాన్యుల్ అనేటోడు లేకపోతే అసలు బిగ్ బాస్ చూడలేము మనం, అంతే ఆయన వీడంగా. ఈరోజు అంతెందుకు, ఈరోజు విషయంలో సాటర్డే విషయంలో కూడా మనం చూస్తుంటే మనకి సాటర్డే విషయంలోనే యాక్చువల్లీ సాటర్డే విషయం కాదు మనకు, నిన్న ఫ్రైడే టాస్కుల్లో కూడా అది అయిపోయిన తర్వాత, క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మనకి అంటే వీళ్ళకి ఏ ఫుడ్ కావాలని చెప్పేసి, అంటే వీళ్ళు తింటారు కదా, వీళ్ళకి ఫుడ్ రాలేదని చెప్పి, ప్రజలకి ఫుడ్ రాలేదని చెప్పేసి బిగ్ బాస్ ఫుడ్ అరేంజ్ చేస్తాడు కదా. వీళ్ళు తినేటప్పుడు కూడా దాంట్లో కూడా జోక్స్ వేసుకుంటూ నవ్విస్తూ ఉంటాడు, రీతి మీద జోక్స్ వేసుకుంటూ. అసలు ఈ వీక్లో ఇమాన్యుల్ అనేటోళ్ళు లేకపోతే మాత్రం బిగ్ బాస్ షో అనేది లేదు, అసలు ముందుకు వెళ్ళదు కూడా. ఇమాన్యుల్ తోటి నడుస్తుంది అని చెప్పేసి ఒక పట్టాను ఒప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే సంజన గారికి ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, అన్నీ బాగున్నాయి, అంత
గేమ్ కూడా బాగానే ఆడుతుంది, ఆడదు అని కాదులే కానీ అయితే నిజం చెప్పాలంటే మనకు గేమ్ ఆడడం ఎంత ముఖ్యమో మనం నవ్వుతో కూడా ఆడడం అంతే ముఖ్యం. నవ్వుతో కూడా స్పోర్టివ్గా తీసుకోవడం అని. ఓదార్చుడు విషయంలో అందరినీ మాత్రం ఓదార్స్తుంది, అందరినీ ఎంకరేజ్ చేస్తుంది, అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుంది, అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది, నేను కాదనట్లే. కానీ ఇంకా నాగ్ సార్ వచ్చిన సాటర్డే సండే కానీ ఎవరేమంటారు ఎవరేం తిడతారు అని చెప్పేసి అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉంటుంది. తర్వాత అసలు నవ్వు అనేది ఉండదు. గేమ్స్లో ఆడేటప్పుడు కూడా సీరియస్, ఎవరైనా సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ గురించి చెప్పాలంటే ఇంకా లాస్ట్లో ఒక మాట ఉంది, అది కూడా చెప్తారు సపోర్ట్ గురించి. ఇట్లా సీరియస్గానే ఉంటుంది. అరుదు చూడాలంటే సుమన్ గారితో, లేకుంటే అంతెందుకు ఈరోజు క్యాప్టెన్ అయిన తర్వాత కూడా ఇంకా వీళ్ళేదో వీళ్ళకి వచ్చిన ఫుడ్ తింటుంటే కూడా నవ్వుకుంటూ తింటుంటూ వాళ్ళు జోకులు వేస్తుంటే, ఇమాన్యుల్ రీతి మీద జోకులు వేస్తుంటే కూడా అంత దూరంలో నవ్వుకుంటూ, నవ్వడం కూడా అన్నారు మామూలుగా ఆర్టిఫిషియల్ నవ్వుకుంటూ నవ్వుతూ ఉంటుంది. మరి ఎందుకు అట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంత క్రేజ్ ఉన్నప్పుడు అరే మనకి ఎట్లో తనుజ వచ్చిందా అని చెప్పేసి టీవీల ముందు చేరిపోయి అంతా ఆమె గురించి చూస్తే నువ్వు ఫేస్లో ఒక్క స్మైల్ ఇవ్వకపోతే ఇంకెట్లా? మరి ఎందుకు ఆ విషయం మార్చుకోవాలి, ఊరికే ఏడుస్తుంది అని చెప్పేసి ఈరోజు ఒకరు లాస్ట్కి రివ్యూ ఇచ్చిపోయారు. వాటి గురించి కూడా ఏం లేదు, 2 minutes మాట్లాడదాం అయిపోతుంది. ఒకటి దివ్య అంటే ఇంకా మిగతా విషయం అయితే ఇంకా మన ప్రజల విషయంలో మాత్రం ఫుల్ మెచ్చుకున్నాను నాకు సార్. ఎందుకంటే మీరు ముగ్గురు కలిసి భరణి కానీ తర్వాత సుమన్ శెట్టి వీళ్ళిద్దరు కామెడీ బాగా చేస్తారని మనకు ఆల్రెడీ తెలుసు. కానీ భరణిలో ఈ యాంగిల్ ఉందని చెప్పేసి ఇన్ని రోజులు చూపెట్టలేదు. ఈ యాంగిల్ ఫస్ట్ ఎంటర్టైన్ చేసిన ఫస్ట్ టైం భరణి గారిని క్వశ్చన్ ట్యాగ్ లేకుండా క్వశ్చన్ వేయకుండా కామ్ కూర్చోబెట్టిందని నేను ఈ వీకే అనుకుంటాను. ఇంకా ఏ తప్పు చేయకుండా ఆగే ప్రశాంతంగా ఇట్లా భరణి గారు ఆడితే టాప్ 5 కంటెస్టెంట్. అనవసరంగానే మధ్య మధ్యలో కొంచెం ఇలాంటి ఎమోషనల్ బాండింగ్స్ కొంచెం దూరం అయిందని చెప్పేసి మళ్ళీ తనుజకి దగ్గర అయిందని అనిపిస్తుంది మన క్యాప్టెన్సీ అయిన తర్వాత. చూద్దాం. అట్లా నాకు తెలిసినంత వరకు దివ్యకి దగ్గర ఉన్న కొంచెం గేమ్ బాగానే పోయింది, కానీ తనుజ గారికి దగ్గర ఉంటే మాత్రం ఆమె ఇప్పుడు లాస్ట్లో ఒక మాట అన్నది అందరు ఫేస్లు బ్లాంక్ అయిపోతాయి. ఇప్పుడు మైండ్ బ్లాక్ అయిపోద్ది మిగతా 4-5 సపోర్ట్ చేసే వాళ్ళని. అట్లున్నాయి చెప్తా, వాటి గురించి కూడా చెప్తా. సరే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఈరోజు ఈ విషయం చెప్పడం మర్చిపోయినా. 2 బిగ్ బాంబ్స్ ఉన్నాయి. ఒక బాంబు నేను వేస్తా, ఇంకో బాంబు అంటే మీరే ఓపెన్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక టాస్క్ ఇస్తాడు మనకు. 2 బాంబ్స్ ఉంటాయి. ఆ బాంబ్స్లో ఒక బాంబు వీళ్ళ దగ్గరికి వస్తుంది, ఒక బాంబు నాగ్ సార్ దగ్గర ఉంటుంది. అయితే ఒక బాంబు ఏంటంటే మనకు ఒక ఓడ ఒక రాయి ఇస్తాడంటే ఫ్లాగ్ ఇచ్చేసి, అంటే వాళ్ళకి సంబంధించిన ఫోటో ఇచ్చేసి ఓడ ఇస్తాడు, తర్వాత రాయి ఇస్తాడు, అంటే వాటర్ ఇచ్చేసి నిన్ను ఎవరు తేల్చేవారు ఎవరు ముంచేవాళ్ళు, అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు అనేది ఇస్తారు. సపోర్ట్ చేసే వాళ్ళేమో పడవ పెడితే తేలుతూ ఉంటుంది, సపోర్ట్ చేసే వాళ్ళు ముంచేవాళ్ళు కాబట్టి రాయి పెడితే లోపలికి పోయింది. ఇది కాన్సెప్ట్ టాస్క్. ఇట్లా పెడితే అందరికీ వచ్చేసి సరే ఎవరి విషయాలు వాళ్ళు చెప్తారు. సంజన గారికి 4 వస్తాయి. ఏంటి ముంచిద్ది అని చెప్పే విషయంలో ఎవరెవరు ఇస్తారు? కళ్యాణ్ ఇస్తాడు, నిఖిల్ ఇస్తాడు, తర్వాత సుమన్ ఇస్తాడు, తర్వాత గౌరవ్ ఇస్తాడు. అంటే సంజనకి 4 వస్తాయి ముంచేటి. సరే అని చెప్పేసి 4 వస్తాయి. మిగతా వాళ్ళకి భరణికో 2 వస్తాయి, దివ్యకు 2 వస్తాయి, కళ్యాణ్కి 1 వస్తుంది, ఇట్లా తనుజకు 2 వస్తాయి. ఇట్లా వచ్చి హైయెస్ట్ వచ్చేది సంజన గారికి. అయితే ఇక్కడ సంజన గారికి 4 రావడం వల్ల బిగ్ బాంబ్స్ ఉన్నాయి కదా, ఆ బిగ్ బాంబ్స్ ఓపెన్ చేయని చెప్పేసి కెప్టెన్ తనుజకి చెప్తే తనుజ ఓపెన్ చేస్తుంది. నో ఫ్యామిలీ బికి. ఇక్కడ నాకు కూడా కాసేపు బాధ అనిపించింది. అంటే ఎంత బిగ్ బాస్ పిచ్చి అంటే సంజన గారికి అంత బిగ్ బాస్ పిచ్చి ఉండాలి, చేయాలి అని చెప్పేసి ప్రతిదీ ఎంజాయ్ చేయాలి, టాస్క్ని కానీ క్రియేట్ చేస్తుంది. అక్కడ లేకపోయినా నాగ్ సార్ కూడా చాలాసార్లు అన్నాడు, అక్కడ అంత డల్గా ఉందనుకో ఇంట్లో హౌస్లో ఎవరి మూలాన వాళ్ళు కూర్చొని ఏదో ఒక టాస్కులు లేనప్పుడు జనరల్గా ఉంటే కూడా దాన్ని కొంచెం ఏదో కొత్తగా వెరైటీగా చేయడానికి ప్రయత్నిస్తుంది సంజన గారు. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న సంజన గారు ఈరోజు దాని నోట్ల నుంచి నేను వెళ్ళిపోతే నాకు అవసరం లేదు ఫ్యామిలీ అంటే తను వెయిట్ చేసేది. ఇప్పుడు ఇన్ని రోజులు తన బాబుని వదిలేసి వచ్చి, ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చి ఇన్ని రోజులు ఉంటుంది అని అంటే దానికి ఒక ప్యాషన్ ఒకటి, తర్వాత తనకి ఇష్టం, ఆ ప్యాషన్ తోటే వచ్చి ఉంటుంది అంత పిల్లల్ని వదిలేసి. మళ్ళీ ఆ పిల్లలు ఏదైనా ఓ రోజు ఫ్యామిలీ వీక్లో బిగ్ బాస్ హౌస్లో చూసుకోవాలని తన కోరిక అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత అసలు తను ఎప్పుడైనా ఏడ్చినా కానీ, ఏ విషయంలో ఏడ్చినా కానీ కొద్దిసేపటికి ఏడ్చి ఆపేస్తుంది. అలాంటి సంజన గారు ఈ విషయంలో మాత్రం ఏడ్చి మనం ఎంత డెప్త్కి తీస్తే మనకు ఒక ఏడుపు వస్తుందో అలాంటి ఏడుపు ఏడ్చింది. నాకు కూడా ఒక టైంలో కొంచెం జలకం అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటది.
నాగ్ సార్ ఒక క్లారిటీ ఒకటి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు అంటే ముంచే దాంట్లో నీ ఎక్కువ వచ్చినాయి కాబట్టి నువ్వు నీ ప్లేస్లో నీది కాకుండా వేరే వాళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా ఇదే అయ్యేది, నీకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు, అది బిగ్ బాస్ డెసిషన్ అంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతే సార్ ఉన్నాను, నాకు ఇంకా అవసరం లేదు, చాలు నాకు నేను రెస్పెక్ట్. ఇక్కడ కూడా ఇంత ఏడుపులో కూడా బిగ్ బాస్ గురించి ఒక్క మాట తప్పుగా లేదంటే ఇంకా నేను వెళ్తానంటే నాకు ఇష్టం, నాకు రెస్పెక్ట్, అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడింది తప్ప ఏమనలేదు. తర్వాత ఇమాన్యుల్ వీళ్ళందరూ కలిసి కూల్ చేస్తారు. కూల్గా ఇలాంటిది ఏమి ఉండదు, ఏదో ఒకటి దానికి రూట్ ఉంటుంది, నువ్వు దాని గురించి అంత ఇబ్బంది పడకు అని చెప్పేసి కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు. అయితే ఇదే సపోర్టింగ్ విషయంలో తనుజని మనోళ్ళు పెట్టమంటారు. ఏమని పెట్టమంటారు అంటే తనుజకు కూడా ఇస్తారు అవకాశం. అంటే తనుజ కూడా పెట్టాలి కదా, నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు హౌస్లో అని చెప్పేసి తనుజని అడిగితే నాకు ఎవరు లేరు సార్ సపోర్ట్ అని చెప్పేసి అంటుంది. అదే సపోర్ట్ లేకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి నాగ్ సార్ అంటాడు. లేదు సార్ అంటే ఇంకా వీళ్ళ ఫేసులు పెట్టాలి. ఇప్పుడు మనకు ఒక సినిమాలో ఉంటుంది కదా, ఇది నాగ్ సార్ సినిమాలోనే ఉంటుంది, మా సినిమాలో టి అని వేణుమాధవ్ చెప్తారు కదా, అలా ఆ టైపు ఉంటుంది వాళ్ళ ఫేసులు అనేది. ఎవరెవరి ఫేసులు చూపెడతాడు, మెయిన్ రీతు ఫేజ్. అరే ఫ్రెండ్గా ఎంత సపోర్ట్ చేసినా కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు అంటుందని చెప్పేసి ఆమె షాక్ అవుతుంది. ఈవెన్ కళ్యాణ్ ప్రతి విషయంలో సపోర్ట్ చేసే కళ్యాణ్ అంటే ఏ టాస్కులోనైనా కానీ ఏ విషయంలోనైనా కానీ ఒక గేమ్ జరిగేటప్పుడు సపోర్టింగ్ సంబంధించిన విషయం వస్తే నాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి అందరికీ భరణి గారి దగ్గరికి కానీ మిగతా ఎవరి దగ్గరికి కానీ డెమన్ పవన్ దగ్గరికి కానీ రీతు దగ్గరికి కానీ ఇమాన్యుల్ దగ్గరికి కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగింది. ఈవెన్ ఈ రోజు కదా నిన్నటి వరకు కూడా, అంటే నిన్నటి వరకు సపోర్టింగ్ గేమ్లు ఏం జరగలేదు కానీ సపోర్టింగ్ గేమ్లు జరిగినన్ని రోజులు ప్రతి విషయంలో అందరూ అడిగిన వాళ్ళే. తనుజ ఒక్కటినే నేను అనట్లేదు, మిగతా అందరూ సపోర్టింగ్ కోరుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ విషయంలో నాకు సపోర్టింగ్ ఎవరు ఉండరు అని చెప్తే భరణికి ఇమాన్యుల్ ఫేస్కి వెళ్ళి కెమెరా తిప్పుతారు, జూమ్ వేస్తారు, భరణికి వెళ్ళి చూపెడతారు, సుమన్ శెట్టి. అరే వీళ్ళందరూ సపోర్ట్ చేయందే అంతెందుకు, ఈ గేమ్ ఆడేటప్పుడు నువ్వు క్యాప్టెన్ అయ్యేటప్పుడు భరణి, తర్వాత దివ్య, తర్వాత కళ్యాణ్, సుమన్ శెట్టి వీళ్ళందరూ ఎవరు గెలవాలని ఎంకరేజ్ చేసారు. తనుజ పట్టుకో, వద్దు ఒక 5 నిమిషాలు ఉండు, ఇంకా 2 మినిట్స్ ఉండు, అది ఇది అని చెప్పేసి అరిసింది, ఎంకరేజ్ చేసింది, సపోర్ట్ ఇది కదా. ఇంక ఇంత చేసినా కానీ నాకు మళ్ళీ అదే సేమ్ పదాలే వాడుతుంది. నాకు అందరిని అడుగుతుంది, ఇమాన్యుల్ని అడుగుతుంది, ఆయన సపోర్ట్ చేసినాక ఒక వీక్ సపోర్ట్ చెప్తే నాకు ఎవరు సపోర్ట్ చేయరంటుంది. భరణి సపోర్ట్ మనం ఒక వీడియోనే చేసినాం దాని గురించి, ఇంకా ఆ విషయం గురించి నాగ్ సార్కి కూడా నచ్చలేదు. సేమ్ నాగ్ సార్ కూడా అన్నాడు, అట్లా అనద్దు, నువ్వు సపోర్ట్ చేయలేదంటే సరే ఈ వీక్ చేయలేదు అనుకో, ఈ వీక్ ఇండివిజువల్ కాబట్టి గెలిచినావు కానీ సపోర్ట్ లేదని అనద్దు అని చెప్పేసి బయట ప్రేక్షకులను కూర్చుని వాళ్ళని అడుగుతాడు. తనుజకి ఇంట్లో హౌస్లో సపోర్ట్ లేదంట, నిజమా కాదా అంటే లేదు సార్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి అందరూ 100కి 100 వేస్తారు. ఓ అంటది. ఈరోజు మొత్తం బిస్కెటే చేసింది తనుజ అయితే. ఎందుకంటే సపోర్ట్ లేదనడం అయితే కరెక్ట్ కాదు. కళ్యాణ్ ఫేస్ చూపెడతా ఉంటాడు, మళ్ళీ చివరికి కళ్యాణ్ ఫోటోవే పెడుతుంది. ఇంకా ఆ తర్వాత సపోర్ట్ లేదని చెప్పి నాకు కళ్యాణ్ ఫోటో పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత. ఇప్పుడు కళ్యాణ్ గేమ్ దెబ్బతీయడానికి తప్ప ఏముండదు అని చెప్పేసి నేను అనుకుంటాను. నేను ఈ విషయంలో ఇప్పుడు అక్కడ జరిగిన దాని విషయంలో వదిలేసిన డెమన్ విషయంలో కానీ ఈ ఒక్క పాయింట్ విషయంలో నేనేమనుకున్నా అంటే తనుజ అనే అమ్మాయి 100% బిగ్ బాస్ హౌస్కి వచ్చింది బిగ్ బాస్ గేమ్ ఆడడానికి. అక్కడ సందర్భానుసంధానం బాండింగ్స్ పెట్టుకోవడానికి, తర్వాత ఫ్రెండ్షిప్ చేయడానికి, అంతే తప్ప ఇంకా తర్వాత ఒకవేళ ఆమెకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకపోతే ఇంకా తర్వాత ఏముండదు. తర్వాత నువ్వు నాకు సహాయం చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి అంటుంది. ఇంత సహాయం చేసుకున్నా కానీ ఈవెన్ కళ్యాణ్ పేరు, నువ్వు భరణి పేరు వద్దు, బాండింగ్స్ వల్ల నేను ఇబ్బంది పెడతాను, కళ్యాణ్ పేరు చెప్పు, సరే కళ్యాణ్ పేరు కూడా వద్దు, రీతు పేరు చెప్పు, నాకు సపోర్ట్ చేస్తాను, తప్పేముంది, నీ ఫ్రెండే కదా. ఆమెనే ఒకరోజు ఆమె క్యాప్టెన్సీ టాస్క్లో ఉంటే నువ్వు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి పోయిన తర్వాత నువ్వు నాకే సపోర్ట్ చేయాలని చెప్పేస్తుంది పవన్ ఉండంగా కూడా. అది అడగడం కాదా? నేను అడగను సార్, నేను ఎవరిని ఇంతవరకు అడగలేదు నాకు హెల్ప్ చేయమని చెప్పేసి, ఏ టాస్క్లో నేను ఎవరిని హెల్ప్ చేయమని అడగలేదు అని చెప్పేసి అంటుంది. హెల్ప్ చేయమని ఎందుకు అడగలేదు, బోలెడు మందిని అడిగిండు, వీళ్ళందరూ హౌస్ మేట్స్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా వేస్తారు అని చెప్పేసి వేస్తాడు. నేను ఎవరిని అడగను, ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు చేస్తారు సార్, నేనైతే ఎవరిని అడగను సార్ అని చెప్పేసి అంటది. ఇది కదా మనకు కావాల్సింది. ఎందుకంటే మనం బిగ్ బాస్ రోజు చూస్తున్నాం, చూడని వాళ్ళకి చెప్పాలి, చూసే వాళ్ళకి మనలాంటి వాళ్ళకి చెప్తే మనం ఎట్లా నమ్ముతాం? ఆల్రెడీ మనం సగం నమ్ముతలేము, ఇంక ఈరోజు మొత్తం నమ్మం. అది ప్రేక్షకులు చూసేవాళ్ళు చూస్తున్నారు, రోజు నమ్ముతున్నారు అని నమ్మట్లేదు అని చెప్పేసి.
100% ఆ విషయంలో తప్పు. ఈవెన్ కళ్యాణ్ పేరు అని చెప్పుండాలి, రితు పేరు అని చెప్పుండాలి అయితే నేననుకున్నా. మీరేమనుకుంటారో చూడండి. ఇందులో అండర్‌లైన్ చేసి ఇట్లా స్క్రోలింగ్ చేసి పెడతన్నా. నాకైతే ఎవరి మీద ఏం లేదు. నా ఎపిసోడ్‌ని బట్టి నేను విషయం చెప్తా, విషయం మాట్లాడతా. అంతేగాని నాకు ఫ్యాన్స్ వీళ్ళు, వాళ్ళు ఫ్యాన్స్ ఉంటరు. ఓన్లీ మనకు ఆ రోజు ఏం జరిగిందో ఆ విషయాన్నే ఇంగ అనడమే. దివ్య మంచిగా చేసిన రోజు దివ్య మొన్న ఆ విషయంలో మిస్టేక్ అని చెప్పి మిస్టేక్ చేసి కళ్యాణ్‌ని మోసం చేసిందని మనం థంబ్‌నెయిల్ కూడా పెట్టాం. ఇన్ని చేసినాం మనం. కాకపోతే మనకెవరు ఫేవరెట్ కాదు. ఎవరు ఇది చేస్తే వాళ్ళనే అంటాం. ఓకే. మనం అందింది స్టార్టింగ్ ఎపిసోడ్‌లో ఇమాన్యుల్‌ని కూడా అన్నాం. మనకి ఇమాన్యుల్ ఏం కాదు, ఎవరేం కాదు. ఆ రోజు ఎపిసోడ్‌లో ఎవరు మిస్టేక్ చేస్తే వాళ్ళు. ఓకే. ఈ విషయం అయిపోయింది ఇక్కడికి. అట్లా సేఫ్ గేమ్ అంటే నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. నేనే ఇండివిజువల్‌గా నేనే ఆడుకుంటా గేమ్స్. నేను ఎవరిని సపోర్ట్ చేయమని అడగను. వాళ్ళు చేస్తే కాదన్నా అని చెప్పి నాకైతే అసలు నచ్చలేదు. మీకు కూడా నచ్చలేదని నేను అనుకుంటున్నా. ఇంకా కామెంట్ కూడా చేయమని చెప్పను. ఎందుకంటే నచ్చదు అది ఎవరికీ. ఎందుకంటే అంతే చెప్పను. సెకండ్ బాంబ్ వచ్చేసి అసలు అసలు సెకండ్ బాంబ్ వచ్చి డబుల్ ఎలిమినేషన్. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి అంటే ఈరోజు ఒక ఎలిమినేషన్, రేపు ఒక ఎలిమినేషన్ ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరు ఇమ్యూనిటీ పొందిన తనుజ తర్వాత ఇమాన్యుల్ తప్ప మిగతా అందరూ ఉంటారు ఇందులో. అయితే ఇది ఫ్యామిలీ వీక్ గురించి చెప్పేసి నాకు ఆల్రెడీ సంజన గారిది. ఇంకా వీళ్ళది వచ్చేసి లాస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. అందరు నిల్చుంటారు. మన నిఖిల్ వచ్చేసి ఎలిమినేషన్ అవుతాడు. సరే నిఖిల్ వచ్చేసి ఓకే ఎలిమినేషన్ కరెక్టే అనిపించింది. గౌరవ్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అని చెప్పేసి అనిపించింది. గేమ్ కూడా అంత లేదు కాబట్టి ఓకే ఈ వీక్ కొంచెం ఆడిండు పర్లేదు కానీ ఇంకా అంతే తప్పదు. ఈ వీక్ మధ్యలో వైల్డ్ కార్డులో వచ్చినప్పుడు సపోర్టింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ నాన్ తెలుగు కాబట్టి కొంచెం అన్ని ప్రభావాలు ఉంటాయి. దాంట్లో చెప్పడానికి ఏం లేదు. సేఫే డబుల్ ఎలిమినేషన్లో ఈరోజు ఒకరు వెళ్తారు, రేపు ఒకరు వెళ్తారు. ఈరోజు ఎలిమినేషన్లో నిఖిల్ వెళ్ళిపోయాడు. ఓకే ఆయన కూడా పెద్ద బాధగా ఏం పడలేదు. కాకపోతే ఒక మాట సంజన గారు అంటది, ఒక మాట సెంటిమెంట్తో ఆ బాల్ ఏంటంటే ఇమ్యూనిటీ వచ్చేది కదా క్యాప్టెన్ అయి ఉంటే ఎవరు నిఖిల్కి. తనుజ నామినేషన్లో ఉండేది. క్యాప్టెన్ అవ్వడం వల్ల తనుజ నామినేషన్లో లేదు. అయితే ఆ బాల్ని నువ్వు వెయిట్ పెట్టకపోయి ఉంటే నువ్వు గెలిచేవాడివి, నువ్వు ఎలిమినేట్ అయ్యేవాడివి కాదా అని చెప్పేసి అన్నది. ఒకవేళ పెట్టుంటే వేరే లాగా పెట్టేటోడేమో తెలియదు. వేరేలాగా అంటే ఇంకెవరు ఎగిరిపోయారో ఎవరు ఎగిరిపోయేటోళ్ళో తెలియదు నిఖిల్ ఉండుంటే. నిజమే సంజన గారు అన్నది కాదు, మనకి నిన్న చూసేటప్పుడే అనిపించింది అరే ఎలిమినేషన్ ఎట్లయినా, ఎందుకంటే మనకు తెలుసు కదా తనుజ గారు ఎట్లయినా ఉంటుంది, టాప్ 5లో ఉంటుంది కాబట్టి తను వెళ్ళదు కాబట్టి వేరే వాళ్ళు ఇంకోళ్ళు ఎగిరిపోయేటోళ్ళు ఒకవేళ నిఖిల్కి ఇమ్యూనిటీ వస్తే. చూద్దాం మరి అది ఎట్లుంటుందో. ఆ మాట లాస్ట్ కన్నా చెప్పేసింది. అది కూడా రైటే అనిపించింది. ఇంకా ఈరోజు జరిగిన విషయాలు మాత్రం ఇవి. నాకైతే ఇంకా ఇవే విషయాలు. ఇంకా చెప్పుకోవాలంటే డెమన్ విషయంలో ఇంకా ఫైనల్ వర్డ్స్ ఏంటంటే డెమన్ విషయంలో అడిగిన విషయాలు అయితే నాకు చాలా కరెక్టే అనిపించినాయి. నాకు సార్ మనం ఏదైతే అనుకున్నామో అది అడిగింది అనిపించింది. రెండోది కళ్యాణ్ విషయంలోనే అది రైట్ చేసినా కానీ మళ్ళీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అంటే అది ఎందుకు మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేసిండో నాకు అర్థం కాలేదు. 2 ఇంకేంటి డబుల్ ఎలిమినేషన్ ఒకటి జరిగే ప్రాసెస్. రేపు మ్యాక్సిమం గౌరవ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం రేపు మన దగ్గర తనుజ దగ్గర అస్త్ర ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేస్తుందా యూజ్ చేయదా అనేది రేపు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మేము ఎవరు చేయట్లేదు. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే వీడియో నచ్చేటట్టే ఉంటుందని నేను అనుకుంటున్నా. నచ్చినట్టే చేస్తున్నాను నేను అనుకుంటున్నా. అంటే నచ్చినట్టు అంటే ఎవరి ఫ్యాన్స్కి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు కాదు. మీ ఉద్దేశంలో ఆ రోజు ఎపిసోడ్లో ఏం మైనస్లు జరిగినాయి, ఎవరిది తప్పు అని చెప్పేస్తే డైరెక్ట్ చెప్పేయడమే ఉంటుంది. కాబట్టి మనకు కొంచెం కొత్త కాబట్టి కొంచెం స్లో ఉంటుంది వాయిస్. ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నా. మీరు సపోర్ట్ ఇస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత లైక్ చేస్తుంటే నాకు కూడా కొంచెం దాన్ని ఏమంటారు ప్రోత్సాహంగా ఉంటుంది. ఆ ప్రోత్సాహం నాకు ఇస్తే నేను ఇంకా మరిన్ని వీడియోలు కొంచెం యాక్టివ్గా మంచిగా చేయగలనని నేను అనుకుంటున్నా. ఆ నమ్మకం మీరు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఓకే బాయ్, థ్యాంక్ యూ.